సో నేను ఆల్రెడీ షేప్ ఫంక్షన్స్ ఫర్ CST ఎలిమెంట్ అంటే కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ ఫర్ ఎలిమెంట్స్కి షేప్ ఫంక్షన్స్ చాలా క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూడండి, ఓకేనా. సో ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్, స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ ఫర్ కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్స్ ఎలిమెంట్, ఓకేనా. అంటే స్ట్రైన్కి డిస్ప్లేస్మెంట్ అంటే స్ట్రైన్ అంటే ఏంటి, చాలా సింపుల్ ∂u/∂x కదా. స్ట్రైన్ x డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ∂u/∂x అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో మనకు ఆల్రెడీ తెలిసింది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రిలేషన్స్ని ప్రతిదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను షేప్ ఫంక్షన్స్ గురించి చెప్పాను ఆల్రెడీ. ఆ షేప్ ఫంక్షన్స్ ఎలా జనరేట్ అయ్యి నాకు ఆల్మోస్ట్ బోర్డ్ అంతా 2 times సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఒకసారి ఆ వీడియో చూడండి, ఓకే. నాకు కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ అని నేను చెప్పాను ఆల్రెడీ. ఏమని, సో ఇలాంటిది ఒక y కోఆర్డినేట్ అలాగే x కోఆర్డినేట్, x y కోఆర్డినేట్, ఒక కాన్స్టెంట్ ట్రయాంగులర్ ఎలిమెంట్ ఉందన్నమాట, ట్రయాంగులర్ ఎలిమెంట్, ఓకే. సో ఇది నోడ్ 1, 2 and 3. సో దీన్ని నోడ్ 1 కాబట్టి x1 y1 అలాగే x2 y2 అలాగే దీన్ని x3 y3 అంటారని చెప్పాను చాలా క్లియర్. అలాగే x డైరెక్షన్లో u1 ఇక్కడ u2 అలాగే ఇక్కడ సో నేను ఇక్కడ u3 ఉంటుందని చెప్పాను. అంటే ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటుంది, అలాంగ్ x డైరెక్షన్ అండ్ అలాంగ్ y డైరెక్షన్. సో అవే u1 అనుకున్నా, సో ఇక్కడ u1 అనుకున్నా, అలాగే y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్స్ v1 v2 v3, ఓకే. ఒక ఎలిమెంట్కి కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ ఎలిమెంట్, సో ఇదంతా కూడా ఒక కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగులర్ ఎలిమెంట్ అనుకుంటే కనుక ఆ కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ సో మనకి దేనికి ఉపయోగపడుతుంది, కాంప్లెక్స్ షేప్ని డిస్క్రెటైజేషన్ చేయడానికి ఇలాంటి ఎలిమెంట్స్ బాగా ఉపయోగపడతాయని చెప్పాను, ఓకేనా. సో ప్లేన్ 2 డైమెన్షనల్ ప్రాబ్లమ్ని సొల్యూషన్ రప్పించడం కోసం, అంటే సొల్యూషన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్స్, దాని నుంచి స్ట్రెయిన్స్, దాని నుంచి స్ట్రెస్సెస్, అలాగే రియాక్షన్ ఫోర్సెస్, ఇవన్నీ కావాలంటే మనకి ఇలాంటి ట్రయాంగులర్ ఎలిమెంట్ తీసుకోవడం జరిగింది ప్లేన్ ప్రాబ్లమ్స్లో, ఓకేనా. సో ప్లేన్ ప్రాబ్లమ్స్ ఏమేమి మనకి అంటే ప్లేన్ స్ట్రెస్ అని యూజ్ చేసుకోవచ్చు, ప్లేన్ స్ట్రెయిన్ అని యూజ్ చేసుకోవచ్చు. 2 మెథడ్లు యూజ్ చేసి ఒక ప్లేన్ మీద దాని యొక్క డిస్ప్లేస్మెంట్, స్ట్రెసెస్, స్ట్రెయిన్స్ ఎలా ఉన్నదో ఫైండ్ అవుట్ చేస్తాం త్రూ దిస్ ఎలిమెంట్, ఓకే. సో చూస్తే x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ నమ్మ u1 u2 u3 అనుకున్నాం, y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్స్ నమ్మ v1 v2 v3 అనుకున్నాం, పాయింట్స్ నమ్మ x1 x2 x2 y3 y2 అలాగే x3 y3 అనుకున్నాం, ఓకేనా. సో మీరు రాయండి u1 నేను ఆల్రెడీ షేప్ ఫంక్షన్ చెప్పినప్పుడు వీటి గురించి చాలా క్లియర్గా చెప్పాను. u1 u2 and u3 నోడల్ డిస్ప్లేస్మెంట్ ఎలా x డైరెక్షన్, ఓకే. అలాగే v1 v2 v3 ఈజ్ నోడల్ డిస్ప్లేస్మెంట్, ఎందుకంటే నోడల్ డిస్ప్లేస్మెంట్సే బట్ ఎలా డిస్ప్లేస్మెంట్ ఎలా y డైరెక్షన్, ఇది x డైరెక్షన్లో, ఇది y డైరెక్షన్లో, ఓకే. అంటే ప్రతి నోడ్ ఇది
కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ అంటే 2D ఎలిమెంట్ అని చెప్పాను. 2D ప్రాబ్లమ్స్ సొల్యూషన్ తప్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పాను. సో ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఎలా వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్, ఎలా వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. అంటే u1 v1, u2 v2, u3 v3. ఎక్స్ డైరెక్షన్లో టోటల్ ఎలిమెంట్ యొక్క డిస్ప్లేస్మెంట్ u1, u2, u3. అలాగే ఇదే ఎలిమెంట్కి వై డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్స్ 3 నోడ్స్ కాబట్టి v1, v2, v3. కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ అంటే 3 నోడ్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? అలాగే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 2, డెల్టా 3 ఈజ్ నోడల్ డిస్ప్లేస్మెంట్. సో ఓవరాల్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అన్నమాట. డిస్ప్లేస్మెంట్ at node 1, 2, 3. ఓకే, అలాగే n1 అలాగే n2 n3 ఈజ్ షేప్ ఫంక్షన్స్ ఫర్ నోడ్ 1, 2, 3. నోడ్ 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర షేప్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, అసలు షేప్ ఫంక్షన్కి ఓవరాల్ డిస్ప్లేస్మెంట్స్కి రిలేషన్స్ ఏమని చెప్పచ్చు మనం? ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ షేప్ ఫంక్షన్కి ఓవరాల్ డిస్ప్లేస్మెంట్ దట్ ఈస్ u ఈజ్ ఈక్వల్ టు మనం రాయొచ్చు n1 u1 ప్లస్ n2 u2 ప్లస్ n3 u3 అని మనం రాయొచ్చు. అలాగే v ఈజ్ ఈక్వల్ టు n1 v1 ప్లస్ n2 v2 ప్లస్ n3 v3 అని మనం రాయొచ్చు. ఓకే, అంటే నేను n1 అంటే ఏంటంటే నేను షేప్ ఫంక్షన్ డిరైవ్ చేశాను. n1 ఈజ్ ఈక్వల్ టు రాయొచ్చు ఆల్ఫా 1 అలాగే బీటా 1 x ప్లస్ గామా 1 y బై 2a మనకు తెలుసు. అలాగే n3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ప్లస్ బీటా 2 x ప్లస్ గామా 2 y బై 2a. అలాగే n3 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 3. నేను డెరివేషన్ చేశాను ఇది. ఓకే, నా వీడియో ఒకసారి చూడండి. ఇది ఈ షేప్ ఫంక్షన్ డిరైవ్ చేయడానికి కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ నాకు ఒక బోర్డు మొత్తం పట్టింది. చాలా చాలా ఇంపార్టెంట్ షేప్ ఫంక్షన్స్. ఆల్ఫా 3 ప్లస్ బీటా 3 x ప్లస్ గామా 3 y హోల్ బై 2a. ఓకేనా? సో నాకు షేప్ ఫంక్షన్స్ అవి ఏంటంటే ఇలా ఉన్నాయి. అలాగే నాకు తెలుసు నేను స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఫస్ట్ అసలు 2D ఎలిమెంట్కి స్ట్రైన్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఎలాంటి డైరెక్షన్ ఎప్సిలాన్ x ఎప్సిలాన్ y అలాగే గామా xy. అంతేనే కదా? స్ట్రైన్స్ ఎలాంటి x డైరెక్షన్, y డైరెక్షన్ అండ్ xy డైరెక్షన్. దట్ ఈస్ నార్మల్ స్ట్రైన్, షేర్ స్ట్రైన్. ఓకే, సో ఇట్ ఈజ్ ఈక్వల్ మనం ఎలా రాయొచ్చు దీన్ని డో u బై డో x, దీన్ని డో v బై డో y, దీన్ని గామా x డో u బై డో y ప్లస్ డో v బై డో x. అంతేనా కదా? ఎప్సిలాన్ x ఏమో డో u బై డో x, ఎప్సిలాన్ y ఏమో డో v బై డో y, అలాగే ఎప్సిలాన్ గామా xy ఏమో డో u బై డో y ప్లస్ డో v బై డో x. ఓకే, సో దీన్ని మనం ఇంకా రాయొచ్చు చూడండి ఒకసారి. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ డో u బై డో x ని అంటే డో u అంటే u అంటే ఇదంతా కదా, ఇదంతా కదా, అంతేనా కదా? అంటే నేను n1 u1 ప్లస్ n2 u2 ప్లస్ n3 u3 వేసుకోవచ్చు. ఓకేనా? అంటే n1 అంటే నాకు ఆల్రెడీ తెలుసు, n1 అంటే ఇదంతా. ఓకేనా? సో నేను ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తాను ఒకసారి. డో u బై సపోజ్ డో u బై డో x ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు
డో బై డో ఎక్స్ ఆఫ్ ఏనాయిచ్చు n1 u1 ప్లస్ n2 u2 ప్లస్ n3 u3 అంతే కదా n3 u3 ఓకే అంటే నేను స్ప్లిట్ చేయాలి డో బై డో ఎక్స్ ఆఫ్ n1 u1 ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ n2 u2 ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ n3 u3 ఓకే సో ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ ఫస్ట్ టర్మ్ అంటే n1 అంటే ఎంత n1 అంటే ఇదంతా n2 అంటే ఇదంతా n3 అంటే ఇదంతా సో నేను రాసేస్తాను డో u బై డో ఎక్స్ ఆఫ్ సారీ డో బై డో ఎక్స్ ఆఫ్ n1 అంటే ఎంత గామా 1 ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 x plus gamma 1 y whole by 2e into u1 plus dou by dou x of dou by dou x of all right dou by dou x of n2 అంటే n2 is కదా n2 alpha 2 plus beta 2 x plus gamma 2 y by 2a into u2 plus there plus dou by dou x of మళ్ళీ డో బై డో ఎక్స్ ఆఫ్ n3 u3 అంటే n3 అంటే ఎంత ఆల్ఫా 3 ప్లస్ బీటా 3 x ప్లస్ గామా 3 y హోల్ బై 2a ఇంటూ u3 అంటే ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన n1 n2 n3 గురించి అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను అన్నమాట అర్థం చేయగలరు ఓకేనా సో కనిపిస్తుంది మీకు అందరికీ ఓకేనా కింద కనిపిస్తుందా ఓకే సో నేను డిఫరెన్షియేషన్ చేస్తాను ఫస్ట్ది డో బై డో ఎక్స్ ఆఫ్ గామా 1 ఇంటూ ఎక్స్ బై 2a అంటే ఎక్స్ ఇది జీరో అయిపోద్ది ఇది జీరో అయిపోద్ది నాకు ఫస్ట్ దాంట్లో అంటే డో యూ బై డో ఎక్స్లో ఇట్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ దాంట్లో డో బై డో ఎక్స్ ఆఫ్ సో ఇది 1 అయిపోద్ది నాకు బీటా 1 బై 1 బై 2a వచ్చింది ఫస్ట్ దాంట్లో నెక్స్ట్ ఇంటూ u1 ప్లస్ సెకండ్ దాంట్లో ఇది ఎక్స్ రివర్స్లో దట్ ఈస్ బీటా 2 బై 2a బీటా 2 బై 2a ప్లస్ థర్డ్ దాంట్లో బీటా 3 బై 2a అంటే ఎక్స్ అక్కడ ఉంది కాబట్టి బీటా 3 బై 2a సో నేను ఓవరాల్గా సరే ఇక్కడ ఇక్కడ u2 ఉంది u2 ప్లస్ బీటా 3 బై 2a ఇంటూ u3 సో ఓవరాల్గా 2a కామన్ ఉంది కాబట్టి నేను 1 బై 2a కామన్ చేస్తాను సో మనకి ఏమొచ్చింది బీటా 1 బీటా 2 బీటా 3 ఇంటూ u1 u2 అంతేనే కదా అంతేనే కదా ఫస్ట్ ఓకేనా అర్థమైంది చెప్పింది నెక్స్ట్ ఇది ఫస్ట్ టర్మ్ ఇది నెక్స్ట్ డోవి బై డో వై ఒక ఇక్కడ రాయండి డోవి బై డో వై డోవి బై డో వై అంటే మనం ఎలా రాయొచ్చు v అంటే ఏంటి n1 v1 ప్లస్ n2 v2 ప్లస్ n3 v2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తాను ఎందుకంటే నాకు స్పేస్ కలిగి వస్తాను రాయండి డో v బై డో y ఇట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో y ఆఫ్
n1 v1 plus n2 v2 plus n3 v3 అంతేనే కదా. ఓకే, సో స్ప్లిట్ చేయాలి. 1 d dou by of ఇక్కడ ఏం చేయొచ్చు, n1 v1 plus dou by of n2 v2 plus dou by of n3 ఎంతనే కదా. సో స్ప్లిట్ మొత్తం స్ప్లిట్ చేసేయండి, అంటే సపరేట్ చేసేయండి. dou by of n1 అంటే ఇప్పుడు n1 is alpha 1 plus beta 1 x plus gamma 1 y by 2a into v1 plus dou by of n2 అంటే gamma 2 alpha 2 plus beta 2 x plus gamma 2 y by 2a. ఓకే, ప్లస్ అక్కడే రాద్దాం ప్లస్ dou by of n3 v3 అంటే ఏంటి, alpha 3 beta 3 x plus gamma 3 y by whole by 2 into v. సో నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే, అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు dou v by నాకు వచ్చినట్టు చూడండి ఒకసారి. సో దీనికి నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. ఫస్ట్ దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే y ఓన్లీ గామా 1 మాత్రం ఉంది, అందుకనే గామా 1 బై ఫస్ట్ 2a వచ్చింది ప్లస్ v1 అంతే కదా, v1 ఉంటుంది ప్లస్ dou by డిఫరెన్షియేషన్ చేస్తే గామా 2 బై 2a v2 వచ్చింది ప్లస్ ఇక్కడ గామా 3 బై ఇక్కడ y ఉంది, డిఫరెన్షియేషన్ y చేస్తే గామా 3 by 2a into v3. ఓకే, సో అన్నిటిలోనూ నాకు అంటే dou v by dou y is equal to 2a కావాలి కాబట్టి ఇంకా gamma 1 gamma 2 gamma 3 into v1 v2. సో నాకు ఇవి కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాయి అన్నమాట. ఓకేనా, gamma 1 gamma 2 gamma 3 into b. సో ఈ ఈక్వేషన్, సో ఇది a అనుకోండి, ఇది b. ఓకే, సో థర్డ్ ఎలిమెంట్ ఏంటి, gamma x square is equal to dou u by dou y plus dou v by dou x. సో డిఫరెంట్ ఉన్నాం. సో నేను దీన్ని dou by dou y u అంటాను, u1 అంటే ఎంత n1 u1 plus n2 u2 plus n3 u3 plus dou by dou y of దీని రైట్ n1 v1 plus n2 u2 plus n3 v3 అంతేనా కదా. సో మొత్తం స్ప్లిట్ చేయండి is equal to dou by of n1 u1 plus dou by of n2 u2 plus dou by of n3 u3. మళ్ళీ ఇది కూడా స్ప్లిట్ చేసేది dou by of n1 v1 plus dou by of n2 v2 plus dou by of n3. మీకు ఎడ్జ్ వరకు కనిపిస్తుందా అందరికీ? సో కనిపిస్తుంది కదా, ప్రాబ్లం లేదు.
సో క్విట్ చేసేది n1 ఓకే అన్నిటికీ n1 n2 n3 n1 n2 n3 అన్ని సబ్స్టిట్యూట్ చేసేది అంటే డో బై ఆఫ్ n1 అంటే ఎంత గామా 1 ప్లస్ x బీటా 1 x ప్లస్ గామా 1 y డివైడెడ్ బై 2a into u1 plus dou by of మీకు n2 అంటే alpha 2 plus beta 2 x plus gamma 2 y divided by 2a plus dou by of alpha 3 plus beta 3 x plus gamma 3 y by 2a సో ఇక్కడ u2 ఉన్నది u2 u2 plus dou by of సో ఇది into u3 అంటే u1 u2 u3 n1 n2 n3 ఓకేనా ప్లస్ ఇక్కడ నుంచి v లో ఉంది చూడండి ఒకసారి ప్లస్ dou by x of v1 n1 v1 and alpha 1 plus beta 1 x plus gamma 1 y whole by 2a into v1 okay plus dou by x of n2 alpha 2 plus beta 2x plus gamma 2y whole by 2a into u2 sorry v2 plus dou by x of alpha 3 plus beta 3 x plus gamma 3 y whole by 2a into v2 ఓకేనా సో చూసుకోండి ఒకసారి u1 u2 u3 u1 u2 u3 నెక్స్ట్ v1 v2 v3 v1 v2 v3 సో n1 n కామన్ ఓకేనా బట్ డిఫరెన్షియేషన్ కూడా డిఫరెన్స్ సో దట్ ఈస్ ఈక్వల్ ఫస్ట్ దానికి డిఫరెన్షియేషన్ చేయండి డో బై ఆఫ్ ఇదంతా అంటే ఫస్ట్ దాంట్లో ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక మాత్రమే ఉంది కాబట్టి గామా 1 ఇంటూ బై దట్ ఈస్ గామా 1 బై 2a ప్లస్ సారీ u1 ఒకటి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది u1 ప్లస్ గామా ప్లస్ సో y ద్వారా చేస్తాయి గామా 2 బై 2a ఇంటూ y సారీ u2 ఇంటూ u2 ప్లస్ ఇక్కడ y గామా 3 దగ్గర ఉంది అంటే 1 దగ్గర ఉంది 1 బై దట్ ఈస్ గామా 3 బై 2a ఇంటూ u3 ప్లస్ v1 చూడండి సార్ x ద్వారా చేస్తాయి బీటా 1 బై 2a ఇంటూ v1 ప్లస్ ఇక్కడ x ద్వారా చేస్తాయి బీటా 2 బై 2a ఇంటూ v2 ప్లస్ ఇక్కడ బీటా 3 బై అంటే ఇక్కడ 1 x1 బీటా 3 బై 2a ఇంటూ v3 సో ఓవరాల్ ఇది వచ్చింది నాకు ఈక్వేషన్ ఓకే అంటే u1 u2 u3 సో నేను దీని అంతటిని మ్యాట్రిక్స్ ఫార్ములా రాస్తాను 1 బై 2a ఇంటూ నేను గామా 1 బై 2a అలాగే నేను ఇక్కడ నుంచి కిందకి రాస్తాను 1 బై 2a ఇంటూ ఇది ఎలా రాయొచ్చు గామా 1 బై 2a ఫస్ట్ది సెకండ్ గామా 2 బై 2a ఓకే సో నేను
మొత్తం రాష్ట్రం చూడండి ఒకసారి. u1 v1 వస్తుంది కాబట్టి ఇది తీసుకోండి. తర్వాత తెలియదు బీటా 1/2e, ఎందుకంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ ఇంటూ u1 v1 u2 v2 u3 v3 కదా. అందుకని ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, u1 ఎలిమెంట్ గామా 1 అంటే 2e అనుకుంటే కాకుండా 2e తీసాను. ఓకేనా, గామా 1/2e. సెకండ్ ఇది v1 కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి బీటా 1/2e. ఓకే, సెకండ్ కాంపోనెంట్. థర్డ్ కాంపోనెంట్ u2 అంటే గామా 2/2a. అలాగే v2 అంటే ఇక్కడ బీటా 2/2a. అలాగే u3 గామా 3/2a. అలాగే v3 బీటా 3/2a. సో నాకు ఇలా వచ్చింది మ్యాట్రిక్స్. ఓకే, సో ఇదంతా చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది మ్యాట్రిక్స్ ప్రాబ్లం. ఇది ఈక్వేషన్ నెంబర్ సి అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ ఇక్కడ రాయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఏ బి అండ్ సి నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 అండ్ సి నుంచి. ఓకే, సో ఎలా రాయొచ్చు మనం? ఎలా రాయొచ్చు? సో సింపుల్గా రాస్తున్నాం సార్. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ x, ఎప్సిలాన్ y, గామా xy. ఇట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎప్సిలాన్ x అంటే ఏమొచ్చింది, బీటా 1/2a 1/2 అన్నింటిలో కామన్ కాబట్టి 1/2a కామన్ తీసుకుంది. ఓకే, 1/2a కామన్ తీసుకుంది. ఫస్ట్ది బీటా కాబట్టి, సో ఎప్సిలాన్ x కాబట్టి బీటా 1, తర్వాత 0, బీటా 2 0, బీటా 3 0. ఎందుకంటే బీటా 1 బీటా 2 బీటా 3 ఫస్ట్ దాని యొక్క ∂u/∂x లేకపోతే రాసుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ రాసుకోండి ∂u/∂x అలాగే ఎప్సిలాన్ x ∂v/∂y, గామా x ∂u/∂y ప్లస్ ∂v/∂x. ఇది ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నింటికి కామన్ కాబట్టి అన్నింటికి వచ్చింది కాబట్టి. సో మీకు ఇచ్చి కనిపిస్తుందా అన్నిటిని, అంటే ఏబిసి మొత్తం అన్నిటిని కలిపి రాయండి. సో నేను ఇటువైపు జరుపుతాను కొంచెం. ఓకేనా, ఇంటూ u1 v1 u2 v2 u3 v3, అంతేనే కదా. ఇదంతా ఇంటూ అవన్నీ. సో నాకు కనిపిస్తుంది కదా. ఓకే, సో అంటే ఫస్ట్ దాంట్లో నాకు ఏమొచ్చింది, ∂u/∂x ఏమొచ్చింది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/2a ఇంటూ బీటా 1 బీటా 2 బీటా 3 ఇంటూ u1 u2 u3 వచ్చింది కదా. దీన్ని ఇందులో రాలేదు, డైరెక్ట్గా ఓవరాల్గా మ్యాట్రిక్స్ కాదు. 1/2a కామన్ వచ్చేసింది. బీటా 1 u1 అంటే బీటా 1 v లేదు 0, బీటా 2 ఉంది, v లేదు v2 లేదు అంటే 0. అలాగే u3 ఉంది అంటే బీటా 3 ఉంది, v3 లేదు 0. అలాగే సెకండ్ నాకు ఏం వచ్చింది, ∂u/∂x ∂y 1/2a ఇంటూ గామా 1 గామా 2 గామా 1 గామా 2 గామా 3 ఇంటూ సో v1 v2 v3 ఎలా వచ్చింది. అంటే దీని ఎలా రాయొచ్చు, 1/2a కామన్ వచ్చేసింది. సెకండ్ v1 అంటే సెకండ్ దాంట్లో ఉంది, ఫస్ట్ 0, గామా 1 0, నెక్స్ట్ v2 ఉంది అంటే గామా 2 0, నెక్స్ట్ v3 ఉంది
గామా. ఓకే, నెక్స్ట్ థర్డ్ అంటే డో యూ బై డో వై ఉంది, డో యూ బై డో ఎక్స్ ఉంది. అంటే ఇది అంటే మనకి కనిపిస్తుందా మీకు అందరికీ? సో కనిపిస్తుందా కింద? ఓకే, సో ఇదంతా అంటే 1D ఎలిమెంట్స్ ఉంది, 1/2A కామన్ వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇది డో యూ బై డో ఎక్స్ అన్నమాట, అంటే గామా ఎక్స్. ఓకే, నాతో రాస్తే U1 ఇది, V1 ఇది, U2 ఇది, V2 ఇది, U3 ఇది, E3 ఇది. సో రాస్తే గామా 1 బై ఇక్కడ నేను సో 2A కూడా కామన్ వచ్చేసింది కాబట్టి ఇంకా గామా కూడా తీసుకోవసరం లేదు. గామా 1 సో ఇది ఎలా చేసేది, ఎందుకంటే 2A కామన్ తీస్తుంది. సో రిమైనింగ్ గామా 1 U, గామా 1 బీటా 1, గామా 1 బీటా 1. ఓకేనా, గామా 2 బీటా 2, గామా 3 బీటా. సో ఎందుకంటే 2A కామన్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఈ రిలేషన్ స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఫర్ స్ట్రైన్ ఎలిమెంట్, కాన్స్టెంట్ స్ట్రైన్ ఎలిమెంట్ CST ఎలిమెంట్. ఓకే, మీకు ఆల్ఫా 1 అంటే నేను ఆల్రెడీ షేప్ ఫంక్షన్స్లో ఆల్ఫా 1 బీటా 1 గామా 1 అన్నీ చెప్పాను, ఆల్ఫా 2 బీటా 2. సో అవేంటో చెప్పాను అన్నమాట. డైరెక్ట్గా వేసుకుంటే డైరెక్ట్గా స్ట్రెయిన్ ఆన్ ఈ ప్లేన్ మీద వచ్చేసింది. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసి అన్ని ఇందులో సబ్మిట్ చేస్తే స్ట్రెయిన్ ఇన్ ఏ ప్లేన్ మీద ఈజీగా వచ్చేసింది అనమాట. ఇవన్నీ అలా వచ్చేస్తూ షేప్ ఫంక్షన్స్ ద్వారా వచ్చినాయి అన్నమాట. అంటే చెప్పాను ఆల్రెడీ షేప్ ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పాను, ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లం, అంటే ప్రాబ్లం సొల్యూషన్ తప్పించడం కోసం షేప్ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి అని చెప్పాను. బట్ బార్ లోపల షేప్ ఫంక్షన్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఎలిమెంట్లో ఒకలాగా ఉంటాయి, CST ఎలిమెంట్లో అంటే కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్లో షేప్ ఫంక్షన్స్ వేరే ఉంటాయి. చెప్పాను ఆల్ఫా 1 ప్లస్ బీటా 1 ఎక్స్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అంటే ఇది కూడా చెప్పాను. సో మీరు షేప్ ఫంక్షన్ చూసిన తర్వాత ఇది చూడండి, ఈ వీడియో చూడండి, నేను అక్కడ చెప్పాను. దీని తర్వాత స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ వస్తుందమ్మా, చూడండి. ఓకేనా, సో దాని కంటిన్యూషన్ అన్నమాట. దీన్ని బట్టి డైరెక్ట్ స్ట్రెసెస్ కూడా చెప్పేస్తాం అన్నమాట. ఓకేనా, సో దీన్ని బి మ్యాట్రిక్స్ అంటారు, దాన్ని బి మ్యాట్రిక్స్. ఓకేనా, సో బి ఈజ్ ఈక్వల్ టు మొత్తం అంతా అదంతా టోటల్ అదంతా వేసేసుకోవచ్చు అనమాట. బి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు సో అదంతా వేసేసుకోవచ్చు అనమాట. అలాగే బీటా 1 బీటా 2 నేను ఆల్రెడీ షేప్ ఫంక్షన్లో చెప్పినప్పుడు చెప్పాను, సరే అవి చూసుకోండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ఆర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ, బి ఈక్వల్ టు 1/2A ఆర్. సో ఇదంతా కూడా బీటా 1 0, బీటా 2 0, బీటా 3 0 0, గామా 1 0, గామా 2 0, గామా 3, అదే గామా 1 బీటా 1, గామా 2 బీటా 2, అలాగే గామా 3 బీటా. సో ఇది స్ట్రైన్ బి మ్యాట్రిక్స్ అన్నమాట. దీన్ని బట్టి సో మనకి స్ట్రెసెస్ స్ట్రైన్స్ కూడా ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సార్ మళ్ళీ ఓవరాల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి ఒకసారి.